సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై సిఐడి విచారణ కొనసాగుతోంది. నిన్నటి విచారణలో ఆయన పొంతన లేని సమాధానం చెప్పడంతో ఈ రోజు మరోసారి ప్రశ్నిస్తున్నారు. విజయవాడ జైలు నుంచి పిఎస్ఆర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు కీలక విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాల్టి విచారణలో అయినా పిఎస్ఆర్ ద్వారా సూత్రధారులు పాత్రధారులను గుర్తించాలని సిఐడి భావిస్తోంది. సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులపై సిఐడి విచారణ కొనసాగుతోంది. నిన్నటి విచారణలో ఆయన పొంతన లేని సమాధానం చెప్పడంతో ఈ రోజు మరోసారి ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, రెండో రోజు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులను విచారించబోతా ఉన్నారు కదా, ఏంటి వివరాలు? నవీన్, ముంబై నటి జిత్వాని కేసు సంబంధించి ఈ రోజు పిఎస్ఆర్ ఆంజనేయులు సిఐడి అధికారులు విచారిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇతనికి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారో వారి పేర్లు గుర్తించేందుకు, అలాగే వారి పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై విచారించేందుకు 3 రోజుల కస్టడీకి ఆ కోర్టు ఇచ్చింది. అయితే మొన్న ఆదివారం అతన్ని ఆరోగ్యరీత్యా ఐబీపీ రావడంతో విచారణ చేయలేపారు. నిన్న ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారించినప్పుడు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు వంతలేని సమాధానాలు చెప్పడం, ప్రధానంగా తనకు జత్వానికి సంబంధించి కానీ కుక్క విజయవారికి ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు తాను ఎప్పుడు కలవలేదంటూ చెప్పుకొచ్చారు. అయితే కొన్ని ఆధారాలు చూపించి ఎవరి ప్రమేయంతో వారి గురించి విషయాలు కొన్ని కావచ్చు, మరి ఇతర అధికారులకు ఎదుగుండి ఆదేశాలు ఎందుకు జారీ చేశారని కూడా ప్రశ్నించినప్పుడు కూడా తనకున్న పరిధి మేరకు తాను పనిచేశానని చెప్పుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈరోజు చివరి రోజు కూడా అతని నుంచి పూర్తిసారి విచారణ ద్వారా వంతన సమాచారం సేకరించేందుకు సిఐడి అధికారులు ప్రయత్నిస్తా ఉన్నారు. ఇందుకు ఇప్పటి వరకు దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో పాటు విచారణ స్టేట్మెంట్ ని, అదేవిధంగా ఆ సమయంలో ఇతను ఎవరెవరితో ఏ విధంగా మాట్లాడారు, ఆ కేసుకు సంబంధించి జిత్వాని అరెస్ట్ కావచ్చు, అక్రమ నిర్బంధం ఆ సమయంలో ఇతను ఎవరెవరు కాల్ చేశారు, అలాగే ఎంతసేపు మాట్లాడిన అంశాలపై కూడా కొంత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆధారాలు సేకరించారు. ఇప్పుడు ఆధారాలను ఎదురుపెట్టి జరుగుతుంది. అయితే చాలా వరకు తనకు గుర్తు లేదు, అప్పుడు ఎవరెవరితో మాట్లాడిన చెప్పుకోవచ్చని తెలుస్తోంది. ఈరోజు చివరి రోజు కాబట్టి ఎంతో సమాచారం రాబట్టాలని మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు విచారణ జైల్లో అప్పగించాల్సి ఉంది. దీంతో 3 రోజుల కస్టడీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఐపీఎస్ అధికారిగా ఆ పోలీసు విచారణ ఎలా ఉంటుంది, అది సాక్ష్యాలను సేకరించేందుకు, సాక్ష్యాలను రాబట్టేందుకు ఏ విధంగా వ్యవహరిస్తారంటే ఆయన పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నేపథ్యంలో విచారణకైతే ఏమాత్రం సహకరించకపోగా ఎదురు ప్రశ్నించినట్టు తెలుస్తా ఉంది. వారు ఈ రోజు కూడా అతను పూర్తి విచారణ నిరాకరిస్తే మాత్రం తప్పకుండా మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు కొంత సమాచారాన్ని కూడా ఆధారాలు కూడా సేకరించారు. ఆ ఆధారాల ద్వారా మరింత లోతుగా విచారణ దర్యాప్తు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.